హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో వచ్చేసి మేము మైసూర్ ట్రిప్ వెళ్ళాం కదండి, అది పార్ట్ 3 అనుకోవచ్చు. ఇదే లాస్ట్ వీడియో. ఇక్కడ వచ్చేసి ఇది చర్చ్ అండి. మేము యాక్చువల్లీ వీకెండ్ ఆషాఢ మాసంలో సాటర్డే వెళ్ళాము. యాక్చువల్లీ ఎవరైనా మైసూర్కి ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఆషాఢ మాసంలో మైసూర్కి ఫ్రైడే, సాటర్డే, సండే వెళ్తే చాముండేశ్వరి హిల్కి అలో ఉండదంట అని మాకు మా ట్రావెల్స్ వాళ్ళు చెప్పారు. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. అంటే ప్రైవేట్ వెహికల్స్ ఏవి అలో ఉండవు, ఓన్లీ ఆర్టీసీ బస్సెస్ మాత్రమే అలో ఉంటాయి అని చెప్పారు. మేము యాక్చువల్గా వెబ్సైట్లో చూసింటే వచ్చి ఓన్లీ ఫ్రైడే అలో లేదు అన్నారు. బట్ వీళ్ళు ట్రావెల్స్ వాళ్ళు అలో చెప్పారు. బట్ నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. అందుకనేసి ఈ చర్చికి అయితే తీసుకెళ్లారు. చర్చ్ అయితే చాలా బాగుందండి, పెద్దగా ఉంది, బయట కూడా చాలా పెద్దగా ఉంది. బేసికల్లీ మేము చర్చెస్కి వెళ్ళడం చాలా తక్కువ. ఐ థింక్ ఇది సెకండ్ టైమే అనుకుంటా. మేము ఇంతకుముందు బెంగళూరులో వెళ్ళిండేది వచ్చి ఇంటి దగ్గరలో ఉండే చాలా చిన్నగా ఉంది, ఇదైతే పెద్దగా ఉంది. ఇంకా ఇది వచ్చేసి బయట నుంచి చర్చ్ ఆర్కిటెక్చర్ అండి, చూసారా ఎంత బాగుందో. ఇంకా ఈ చర్చ్కి వచ్చి మనకి ఎంట్రీ ఒకవైపు, ఎగ్జిట్ ఒకవైపు ఉంది. సో దట్ మనం చర్చ్ మొత్తం కవర్ చేసేలాగా, అంటే ఫస్ట్ ఫ్లోర్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ రెండు కవర్ చేసేలాగా అయితే మనకు ఉంది. ఇంకా నెక్స్ట్ చర్చ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మేము బృందావన్ గార్డెన్స్కి అయితే వెళ్తున్నామండి. అక్కడ బయట క్లైమేట్ చూసారా, చాలా చాలా బాగుంది. కొబ్బరి చెట్లు మొత్తం అయితే ఫామ్కి అయితే రెడీ చేసి పెట్టుకున్నారు. ఇంక ఇక్కడైతే బృందావన్ గార్డెన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మేమేమంటే అదే లేజర్ షో, వాటర్ షో ఉంటారు కదా, దానికంటే ఒక 20 minutes ముందే బృందావన్ గార్డెన్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. లాస్ట్ టైం కూడా ఇలాగే వెళ్ళి, బట్ మాకు అప్పుడు రూట్ తెలియక లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోయాము. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది, మొత్తం గార్డెన్ వచ్చింది. మేము ఇటు సైడ్ వచ్చే లోపల లేజర్ షో అయితే అయిపోయింది. సో ఈసారి మిస్ చేయకూడదు అన్నట్లు ఫస్ట్ షోకే వచ్చాము. యాక్చువల్లీ నెక్స్ట్ అయితే ఇంకొంచెం చీకటి అయితే ఇంకా బాగుంటుంది. సరే మనం ఎందుకు మిస్ చేసుకోవడం అన్నట్లు ముందే వచ్చాము. మేమే ఫస్ట్ వచ్చామనుకుంటే మాకంటే ముందు వచ్చి చాలామంది ఉన్నారండి. అసలు ప్లేసెసే లేవు కూర్చోవడానికి. ఎట్లా ఇక్కడ ఈ బండలు ఉంటే దానిపైన అయితే కూర్చున్నాము. అయితే చిన్నపిల్లలతో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, దోమలు అయితే చాలా ఉన్నాయి. సో అందుకని విహాన్కి కూడా నేను యాక్చువల్లీ ముందైతే డే అంతా షార్ట్ వేసిన్నాను. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి నేను నైట్ ప్యాంట్ అయితే పెట్టుకున్నాను, అదైతే వేసేసాను. టీషర్ట్, నైట్ ప్యాంట్ రెండు ఫుల్గా ఉంటాయి కదా, కవర్ అవుతాయి, దోమల నుంచి కొంచెం ఎస్కేప్ అవ్వచ్చు అనేసి. ఎవరైనా పిల్లలు ఉండే వాళ్ళైతే ఇట్లా బయటికి వెళ్ళేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ ఒక ఫుల్ హ్యాండ్స్ షర్ట్, నైట్ ప్యాంట్, నెక్స్ట్ స్వెటరు, మంకీ క్యాపు ఇవైతే బేసిక్గా క్యారీ చేయండి. ఎందుకంటే మనకి క్లైమేట్ ఈ బెంగళూరు, మైసూర్ టైంలో ఎలా ఉంటుందో చెప్పలేము, ఏ టైంలో ఎలా ఉంటుందో. సో అన్నీ క్యారీ చేయడం చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను. నేనైతే ఎప్పుడు అలాగనే క్యారీ చేస్తాను. ఇంక ఇక్కడైతే లేజర్ షో స్టార్ట్ అయిపోయింది విత్ మంచి మంచి మ్యూజిక్తో. బట్ మేమైతే మ్యూజిక్ ఏమీ పెట్టట్లేదు, ఎందుకంటే కాపీ రైట్స్ వస్తాయి అనేసి. బట్ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. అక్కడైతే మామూలుగా కన్నడ సాంగ్స్ వచ్చాయి, బాహుబలి సాంగ్స్ అవి ఇవి అయితే వచ్చాయి. బట్ నేను అవన్నీ ఏం పెట్టట్లేదు. వీడియో అయితే చూసేయండి.
ఇంకా ఇక్కడైతే లాస్ట్లో మనకి సాంగ్స్ అయితే లాస్ట్ సాంగ్ విహాన్కి నచ్చి నేను కూడా డ్యాన్స్ చేస్తానమ్మా అని అయితే అన్నాడు. బట్ మేము లేచి కిందికి వెళ్ళే లోపల ఆ సాంగ్ అయితే అయిపోయింది. జై హో సాంగ్ ఉంటుంది కదా, మనకి ఆ సాంగ్ లిరిక్స్ అంతా రావు, నేనైతే పాడట్లేదు. దానికైతే విహాన్ అయితే డ్యాన్స్ చేస్తున్నాడు. అంటే ఈ డ్యాన్స్ రియల్ డ్యాన్స్ అని నేను చెప్పట్లేదు, విహాన్ వర్షన్ ఆఫ్ డ్యాన్స్ అని అయితే చెప్పగలను. అదైతే చేస్తున్నాడు. చాలా బాగా ఎంజాయ్ చేశాడు విహాన్. అంటే మేము డే మొత్తం తిరిగే పనే కదా, బట్ విహాన్కి అయితే మధ్యలో ఒక షాపింగ్ దగ్గర ఒక 45 మినిట్స్ అట్లా ఆపారు. అక్కడైతే విహాన్ నిద్రపోయాడు. విహాన్కి తోడు అనిల్ అయితే ఉన్నాడండి, విహాన్ వాళ్ళ ఫాదర్ అయితే ఉన్నారు. మేమైతే వెళ్ళి షాపింగ్ చేసుకున్నాం, నేను అమ్మ నాన్న. సో ఆ టైం అయితే అట్లా సెట్ అయ్యింది. ఇలాగా లేజర్ షో అయిపోయిన తర్వాత మేము మళ్ళీ బృందావన్ గార్డెన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళామండి. అప్పటికే చాలా అలసిపోయాము, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరిగి. సో మొత్తం అయితే చూడలేదు, ఒక 70% అయితే చూసేసి ఇంకా రిటర్న్ అయిపోయాము, ఫుల్ అలసిపోయాం కాబట్టి. ఇదే అండి మా మైసూర్ ట్రిప్. మీకు ఎలా నచ్చింది? మీరు కూడా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ప్లాన్ చేసుకోండి. Thank you for watching. Please like, share, subscribe for more videos and hit the bell icon to get the notification. Bye bye. Bye.